గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్ర్యులుగా చేసి ఉన్నాడు. మనమందరము స్వాతంత్ర్యులుగా ఉన్నాము కనుక పాపంలో ఉన్న వారిని అనేకులను మనము అగ్నిలోంచి లాగినట్లుగా లాగుతాం. సమాజంలో పరిస్థితులు చూస్తే, హాస్పిటల్లో చూస్తే రోగాలతో బాధపడుతున్నారు. మరొక పక్కన జైల్లో ఖైదీలు మగ్గిపోతున్నారు. మరొక పక్కన అవినీతి విలయతాండమాడుతుంది. వీళ్ళరా మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు, పాపం చేసేవాడు పాపం చేస్తూనే ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మార్పు చెందుతారో, విడిపించబడతారో, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మనం సంతోషించాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకుంటున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. చాలా మంచిది. మన భారతీయులందరూ కూడా పిల్లరా ఎప్పుడైతే రక్షణ పొందుతారో, పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందుతారో, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. మన దేశాన్ని రక్షించాలి అంటే నీవు నేను కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మనం సంతోషించగలుగుతాం.